జాబ్ క్యాలెండర్ బోగస్ క్యాలెండర్ అయిపోయింది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీరు 2024లో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా పెట్టిరు మీరు. కాబట్టి దాన్ని మీరు మాట నిలబెట్టుకోండి. మీరు మమ్మల్ని అంచివేయాలని చూస్తే మిమ్మల్ని పాతాల లోకానికి 500 ఫీట్లు అడుక్కు తొక్కుతాం బిడ్డ. ఫుట్బాల్గా అడిగేంత వరకు తొక్కుతాం నిరుద్యోగులు. అంటే నిరుద్యోగులు అంటే చిన్న చూపా? ఏం తమాషాల మాతోటి మీకు? గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, జేఎల్ లేదు, డిఎల్ లేదు. మీరే అన్నారు ఏప్రిల్ నెలలో ఎస్ఐ ఇస్తాం, కానిస్టేబుల్ ఇస్తాం అన్నారు. అది లేదు. గ్రూప్ 1లో లేదు, ఏదీ లేదు. అంటే వీళ్ళు పేదలు అమాయకులు ఏం తెలియదని నిరుద్యోగులు వీళ్ళని చైర్లకి అంకితం చేస్తా అంటే మీకు జాబులు వచ్చినాయి. మిమ్మల్ని ఆనాడు మేము గెలిపించుకున్నాం. అదే స్థాయిలో మిమ్మల్ని పాతాలకు తొక్కే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కాబట్టి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు తక్షణమే మీరు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయండి. ఈ స్థానిక సంస్థలకు ముందు లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక మాటలు గీటలు చెప్పడాలు ఉండవు. పెన్నే పట్టిన ఇన్ని రోజులు పెన్ను కాదనుకుంటే మేము ఏదైనా పడతాం. మేము రోడ్లకు ఎక్కితే మీరు రోడ్లకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారిని మీరు తక్షణమే రిలీజ్ చేయాలి. ఎవరైనా సరే మీరు సహించేదే లేదు. ఇలా విద్యాశాఖ దిక్కు లేదు. మాకు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఏంట్లకి ఖాళీగా ఉన్నాయి, ఇలా ఏమీ లేదు. మీరు ఏం చెప్పిర్రు? మీరు విడుదల చేస్తున్న క్యాలెండర్ మీద మీ మాట మీద నిలబడబోతే మీరు ఎందుకు ఇక ప్రభుత్వం ఉండి దేనికి మేము సంఖ నాకడానికా మీరు ఉన్నది? అంటే ఏం చేయలేరు అనుకుంటున్నావా? మేము ఏం చేయాలో మా తడక్క వేరుంటుంది నిరుద్యోగులది. మా స్టైల్ వేరుంటుంది. ఆ స్టైల్ చూపిస్తే మీరు తిరగడం కూడా కష్టం. ఇక మళ్ళీ ఏ నాయకుడు కూడా మేము సహించలేదు. మీరు దీన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎంబలో మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం.